స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పేరు నాని గారు, మాజీ మంత్రి మరియు మచిలీపట్నం ప్రజల స్వరం మనతో ఉన్నారు. లెట్స్ ఆస్క్ హిమ్ సమ్ స్ట్రైట్ క్వశ్చన్స్. నా ఫస్ట్ మీరు పాలిటిక్స్లో అంబిషియస్ కాదు, యాక్టివ్గా లేను, మా అబ్బాయి నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పారు. బట్ మీ రీసెంట్ ప్రెస్ మీట్స్ కానీ మీ గొంతు వినిపించడం కానీ అది మీరే మీ అబ్బాయిని ఓవర్ షాడో చేస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? లేదు, పార్టీకి అవసరం కాబట్టి వచ్చాను. నా మాట, నా గొంతు బందర్ గురించి ఉండదు. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, నా కాన్స్టిట్యున్సీ గురించి అసలు ఉండదు. నాదంతా పార్టీ, రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతై పనిచేస్తున్నాను. కాబట్టి అక్కడ నా కొడుకును ఓవర్ షాడో 175 మందిని ఓవర్ షాడో చేసినట్టే లెక్క. నా కొడుకునని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 3 times ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో, అండ్ కాన్స్టెంట్గా ఉన్న ప్రాబ్లం ఒకటి డ్రైనేజ్ రిలేటెడ్. సో అది ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. సో ప్రజలు ఏమనుకున్నారంటే ఈ 3 terms నుంచి కూడా సాల్వ్ అవ్వని ప్రాబ్లము ఈ టర్మ్లో ఒకవేళ మేము కనుక ఎన్నుకొని గెలుచుకుంటే ఈ టర్మ్లో ఏమన్నా ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అంటే దానికి అసలు ఒక సొల్యూషన్ ఉందా? ఇస్ దేర్ ఎ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్? అంటే మచిలీపట్నం జియోగ్రఫికల్ డిసడ్వాంటేజ్ చూద్దాం బందర్కి. ఎలా అంటే సముద్రం దగ్గర ఉంటాం, అంటే సముద్రం అంచులో మచిలీపట్నం ఉంటాం. 2 అది జియోగ్రఫికల్గా సాసర్ మోడల్లో ఉంటుంది. మీన్ సీ లెవెల్ కంటే కూడా 0.6 meters లోగా ఉంటుందన్నమాట. మీన్ సీ లెవెల్తో సమానంగా ఉన్న హయ్యర్ ఉన్న బాగుండేది. మీన్ సీ లెవెల్ కంటే 0.6 meters లోగా ఉండటం వల్ల టైడల్ ఇంపాక్ట్ మా జీవితాలు మచిలీపట్నం డ్రైనేజ్ సిస్టమ్ మీద ఉంటుంది. టైడల్ ఇంపాక్ట్, హై టైడ్, లో టైడ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. ఆటు పోటు మాకు గట్టిగా వర్షం వచ్చింది. వర్షం వస్తే హై టైడ్, మా దరిద్రానికి వర్షం వచ్చిన టైంలో హై టైడ్ ఉందనుకోమ్మా, ఊర్లో నీళ్లు నిలబడి ఉంటాయి. ఎందుకని? మా డ్రైనేజ్ సిస్టమ్ అంతా వెళ్ళి సముద్రానికి మచిలీపట్నానికి ఎక్కువ దూరం కూడా లేకపోవటం. సో అంటే ట్రావెల్ టైం లేకపోతే ఇవన్నీ లాగ్ అవటం అనే సిస్టమ్ అవ్వదు. లాగ్ అయితే ఊర్లోనే లాగ్ అవ్వాలి. ఆ కెనాల్లో లాగ్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకని? డిస్టెన్స్ లేదు. సీకి టౌన్కి గ్యాప్ లేకపోవటం వల్ల ఇందులో పడిన నీళ్ళు ట్రావెల్ చేసి కొంత విజయవాడ బందర్ సముద్రంలో కలవాలి. ఇక్కడి నుంచి 70 kilometers ఇక్కడి నుంచి రిసీడ్ అవుతుంది విజయవాడ నుంచి. ఇదంతా దాని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే దారిలో ఈ 70 kilometers మేర కెనాల్లో ఉంటుంది. కానీ మాకేమవుతుందంటే అది సాసర్లాగా ఉంటాం, సముద్రం పక్కన ఉంటాం. మీన్ సీ లెవెల్ కన్నా కూడా లో లెవెల్లో ఉంటాం, లో లయింగ్లో ఉంటాం. దాన్ని నీళ్ళు అవటం, అదే లో టైడ్ ఉందనుకోండి, ఎంత వర్షం ఉన్నా పడినండి. లో టైడ్ ఉందనుకోండి, తప్పని వెళ్ళిపోతాయి నీళ్ళు. బట్ ఇది కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రాబ్లం చెప్తున్నాను, అదే చెప్తున్నాను. దాన్ని ముందు అసలు ఛానలైజేషన్ చేసుకుంటూ వచ్చాను. నా 2 terms 3 terms కూడా కాంక్రీట్ ఛానలైజేషన్. అప్పుడు దాకా కచ్చా ట్రైన్లో ఉండేవి మచిలీపట్నంలో మేజర్గా. కాంక్రీట్ ఛానలైజేషన్ చేసుకుంటూ వచ్చాం. అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నీ కూడా నిర్మాణం చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదంతా కూడా పంపింగ్ స్టేషన్స్ పెట్టాలి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చేసిందంటే పంపింగ్ పెట్టాలంటే కనుక నువ్వు డైరెక్ట్గా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ లేకుండా నువ్వు కలపకూడదని సుప్రీంకోర్టు డైరెక్షన్. ఇట్లా రకరకాల ఇష్యూస్ రావటం, బడ్జెట్లు రైజ్ అయిపోవటం. రాజశేఖర రెడ్డి గారు ఉండగా, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండగా 84 crores ఆయన శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ మచిలీపట్నం డ్రైనేజ్ సిస్టమ్. దానిలోనే కొంత మేజర్ మచిలీపట్నం ఇన్ అండ్ అరౌండ్లో ఈ కాంక్రీట్ సిమెంట్ డ్రైన్స్ అన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత ఆగింది. అయినా కూడా అక్కడ కూడా ఏంటంటే పంపింగ్ చేయాల్సిందే. మోరోవర్ ఇప్పుడు నాకు అనిపించేది కూడా ఏంటంటే మున్సిపాలిటీ బడ్జెట్ చూస్తున్న తర్వాత ఈ ఎక్స్పీరియన్స్లో పంపింగ్ చేయటానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ పవర్ ఇవ్వకపోతే మున్సిపాలిటీ లోకల్ బాడీ పంపింగ్ చేయటానికి కూడా పవర్ కట్టడం అనేది కష్టం ఉందని హ్యూజ్ పంపింగ్ మోటార్స్ కావాలి. అంత పంపింగ్ ఇప్పటికే స్ట్రీట్ లైటింగ్ లేదా వాటర్ వర్క్స్ డైలీ మంచినీళ్ళు ఇచ్చేది. కానీ ఈ రెండింటి పవర్ బకాయిలు మున్సిపాలిటీ ఇప్పటికి ఇవాళకి 27 కోట్లు బకాయిలు ఉన్నాయి. 27 crores పవర్ డిపార్ట్మెంట్కి
పవర్ డిస్కమ్కి బకాయి ఉంది 27 crores. దాని మీద అంటే కొంత మచిలీపట్నం అంటే ఎనీ మున్సిపాలిటీని దాని మీద బడ్డెన్ని గవర్నమెంట్స్ టేక్ ఓవర్, అక్కడికి రాజశేఖర రెడ్డి గారు కొంత టేక్ ఓవర్ చేసేవాడు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న బాధ్యతను మెల్లగా రిటైర్ అయిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్లు లేవు ఈ గవర్నమెంట్లో. సక్సెసివ్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్లో ఎనీ లోకల్ బాడీలో రిక్రూట్మెంట్స్ లేవు. తండ్రి చచ్చిపోతే కొడుక్కి, తల్లి చచ్చిపోతే పిల్లలకి తప్పితే డైరెక్ట్గా ఖాళీ అయిన రిటైర్ అయినటువంటి ఖాళీల్లో ఎక్కడా కూడా రిక్రూట్మెంట్లు లేవు. జీరో న్యూ రిక్రూట్మెంట్, జీరో. దాంట్లో కాంట్రాక్ట్ బేస్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మున్సిపాలిటీ లోకల్ బాడీ భరించాలి. సో దానికోసమే రేపు నాకు ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచనలు, ఈ బడ్జెట్స్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ జగన్ గారి గవర్నమెంట్ వస్తుంది, రాగానే స్టేట్లో ఉన్నటువంటి అన్ని లోకల్ బాడీల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బర్డెన్ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకని రాజశేఖర రెడ్డి గారు ఏ కాన్సెప్ట్తో అయితే పర్మనెంట్ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరి బడ్జెట్ని, శాలరీ వేజ్ బడ్జెట్ని అంతా కూడా ఆయన మీదే బర్డెన్ తీసుకున్నాడు, గవర్నమెంట్ బర్డెన్. అది వాళ్ళు అది జీరో అయిపోయి మెల్లగా ఏమవుతుంది, అది గవర్నమెంట్ బర్డెన్ మినిమల్ అయిపోయి మొత్తం లోకల్ బాడీ మీదకి మళ్ళీ వచ్చి పడిపోతుంది. ఎందుకని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేజెస్ అంతా కూడా లోకల్ బాడీ ఇవ్వాలి కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ అది మార్చాలి, ఇట్లా కొంత ఊపిరి తీసుకోవాలి. నాకు అనిపించేది అయితే మాత్రం విడతల వారీగా మనం ఎంతైనా కొంత పార్ట్ అంటే 100% కానీ కొంచెం మ్యాచింగ్ పార్ట్ కొంత టీడీపీ గవర్నమెంట్ కొద్దిగా చేసింది, ఒక 10%, 15%. తర్వాత దాని సక్సెసివ్గా తర్వాత నెక్స్ట్ జగన్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మచిలీపట్నానికి ఆ బాధ తీరుతుంది అనేది మీరు హామీ ఇస్తున్నారు. నా నమ్మకం. అది ఖచ్చితంగా నా నమ్మకం. హామీ లెక్కల ఏది హామీ ఇవ్వాల్సి ప్రతి ఎవడైనా సరే రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేవాడు, అకౌంటబిలిటీ ఫీల్ అయ్యేవాడు. అరే మనకి ప్రజలు ఉద్యోగం ఇచ్చారని అని భావించేవాడికి హామీలు ఇచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మరేమో అని చెప్పిన సంతకాలు పెట్టించారు, మోసం చేశారు. ఈ సంతకం హామీలు, అసలు రాజకీయ నాయకుడిని నమ్మటమే మానేశారు ప్రజలు. అబ్సల్యూట్లీ. అసలు రాజకీయ నాయకుడికి మర్యాద విలువ తగ్గిపోతుంది. భయం, రాజకీయ నాయకుడు అంటే భయం, వెరుపు. ఎందుకు వీటితో పెంట మనకెందుకు? ఈ అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్లో కానీ, పార్టీలో కానీ, గవర్నమెంట్లో కానీ. అది లాస్ట్ 2 yearsగా మిస్ అవ్వడం ప్రజలు గమనిస్తున్నారు. అండ్ అది కంటిన్యూ అవ్వకుండా ఎలా ఎరేడికేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? అంటే హామీలు ఇస్తున్నారు, బాండ్లు ఇస్తున్నారు, గాల్లో మేడలు కడుతున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఏమి జరగట్లేదు చేతల్లో. జగన్కు ఉన్నటువంటి బ్రాండ్ అదే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బ్రాండే క్రెడిబిలిటీ. ఇప్పటికి ప్రజలు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు, ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, పులివెందుల ఎమ్మెల్యే ఇన్ని మాట్లాడుతున్నారు కదా. పులివెందుల ఎమ్మెల్యే అయినా, గొడ్డలి పార్టీ అయినా 11 మంది 11 అని మాట్లాడినా వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రజల దగ్గరికి మీ ఇష్టం. పచ్చి టీడీపీ వాడి దగ్గరికి వెళ్ళండి మీరు. జగన్ ఏదోటి చెప్పింది చేశాడు, వీళ్ళు చెప్పింది చేయట్లేదు. వాళ్ళుగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు కదా, నిన్నగాక 2 ఏళ్ల ముగిసిన పండగలో చెప్పాడు. 2 ఏళ్ల పండగలో నేను ఆ ఆడవాళ్ళకి హామీ ఇచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, చేయలేవు, నేను చేయలేని ఏమి చేయదు, హ్యాండ్స్ అప్ అన్నాడు. అదే ఒకటే కాదు, బస్సు ఆగదు ఆడవాళ్ళు వెళ్తుంటే, ఫ్రీ బస్సు, లేడీస్ చేయెత్తితే ఫ్రీ బస్సు ఆగదు. గ్యాస్ బండ ఒక బండ వచ్చింది, ఇంతవరకు బండలు లేవు. రైతు భరోసా లేదు. రైతు భరోసా ఇప్పుడు ఇచ్చేదానికంటే కూడా అదనంగా ఇస్తా అన్నాడు, అదనంగా 20,000 ఇస్తా అన్నాడు. గ్యాస్ కనిపెట్టని చెప్పాను. ఇంకొకటి, ఫ్రీ బస్సు కంటే కూడా ప్రజలకు కావాల్సింది ఫ్రీ ఎడ్యుకేషన్, లేకపోతే ఫ్రీ వైద్య సదుపాయాలు. దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఫ్రీ బస్ మీద ఈ ప్రజలకి ఇవి ఇవ్వడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? బట్ ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే, ఆయన కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు మనకు లేకపోయినా పర్లా, పార్టీ బతుకుద్ది, మనం బతుకుంటాం, రాజకీయంగా మనం బతుకుంటాం, పార్టీ బతుకుద్ది. ఒక 5 ఏళ్ళు జనం ఎడసొస్తే మనకెందుకు, జనం పోయినా పర్లా, 5 ఏళ్ళు మనం ఉంటే చాలని చెప్పని అధికారంలోకి రావటం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు.
ఎంతకైనా మాట్లాడతారు. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి అన్న ఈ గాదే సాయికృష్ణ కేసు చాలా బర్నింగ్ టాపిక్. అంటే ఆయన ఏ క్యాస్ట్ అనేది పక్కన పెడితే ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ అన్న. అంటే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వాళ్ళ వాదన ఏంటంటే ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయని 22-23 కేసులు ఉన్నాయని చెప్పి వాదిస్తూ ఉన్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కేసు అన్న చాలా దారుణమైన కేసు. ఇలాగా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయిన కేసు లాకప్ డెత్ అవటం నార్మలే, కానీ అలా పోలీసుల చేతే మాయమైపోవటం, వ్యానిష్ అయిపోవటం, ఒక హ్యూమన్ బీయింగ్ వ్యానిష్ అయిపోతే ఇది ఐ థింక్ ఎమర్జెన్సీ తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్న. కేరళలో ఎమర్జెన్సీ టైంలో రజన్ అనే అతను పోలీస్ స్టేషన్లో ఇట్లనే చంపబడి ఆయన్ని మాయం చేసినారు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అన్న. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అనేది గాలికి పోయిందండి. Yeah. రాష్ట్రంలో పోలీసుల్ని వాడుకుని ప్రతిపక్షాన్ని వేధించడం, ప్రతిపక్షాన్ని గొంతు నొక్కటం అనేది తప్పితే పోలీసుని లా అండ్ ఆర్డర్కి అసలు వాడట్లేదు. లా అండ్ ఆర్డర్ కేరింగ్కి కానీ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకుంటాకి కానీ అసలు పోలీసుని వాడతలేదు. ఎంతసేపు పోలీస్ అంతా కూడా అయితే ప్రతిపక్షాన్ని కేసులు కట్టడానికి, లేదా ప్రతిపక్షాన్ని వాచ్ చేయటానికి, ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి. అక్కడికి వెళ్తున్నారా, అక్కడికి వెళ్ళనివ్వకుండా చూడండి, పలానోడు వెళ్తున్నాడా, అక్కడ ఒక 500 మంది పోలీసుని పెట్టండి. వైసీపీ వాళ్ళు వెళ్ళేదేమో 200 మందో 100 మందో, అక్కడ 500 మంది పోలీసుతో వాళ్ళని వెళ్ళనివ్వబాకండి అంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 365 రోజులు సెక్షన్ 30 అమల్లో ఉంది. స్పెషల్లీ కుప్పంలో సెక్షన్ 30 అమలు అంటే ఏంటి అంటే పరిస్థితులు బాగాలేదు, లా అండ్ ఆర్డర్ ఇబ్బందిగా ఉంది, ప్రజలు 4-5 గుమిగూడి వెళ్ళకూడదు, మీటింగ్లు పెట్టకూడదు అనేది. అంటే 365 రోజులు 2 సంవత్సరాల నుంచి సెక్షన్ 30 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు ఉందంటే ఎంత నియంత్రణతో పోకడలు రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పోతే ఇలా కర్మ కూడా, చంద్రబాబు నాయుడు గారి కర్మ ఎట్లా ఉంటుంది చూడండి. కర్మ అంటారు కదా, ఆ కర్మ ఏంటంటే సాయి కృష్ణ అనే కుర్రాడు చచ్చిపోయాడని చెప్పి ఆ తల్లి ఏడుస్తుంది. తల్లి ఏడుస్తుంటే వైసీపీ ఆ తల్లి గొంతుని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తల్లి తరపున మద్దతు తెలుపుతున్నారు. అంటే ఆ తల్లి ఎంత అంటే ఆ రోదన ఎంత అంటే ఆ ఆ ఘోష, గుండె ఘోష, మనిషినివ్వండి ఆడి బొయ్యికలన్నీ ముక్కలు అయిపోతే కట్లు కట్టించుకుని ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకుని చూసుకుంటా చచ్చే వరకు, లేదా శవాన్ని ఇవ్వండి దహనం చేసుకుంటాం, లేదా అస్థికలు ఇవ్వండి నదిలో కలుపుకుంటాం, బూడిదాన్ని ఇవ్వండి ఇంట్లో పెట్టుకుని చూసుకుంటాం అని చెప్పి ఒక తల్లి ఆ ఏడుపు అరణ్య రోదనై. విజయవాడ సిపి పట్టించుకోడు, డీజీపీ పట్టించుకోడు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి పట్టించుకోరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఎవరికైనా నాది బాధ్యత, ఈ గవర్నమెంట్లో ఏం జరిగినా అడిగే నా బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పట్టించుకోడు, మీడియా పట్టించుకోదు. ఎవరు పట్టించుకోవాలి? ఆ స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటే గొంతే ఆ తల్లి గొంతుని తన గొంతులోంచి వినిపిస్తే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఏం ప్రచారం చేస్తుంది? 25 ఏళ్ల వయసులో 22 కేసులు ఉన్నాయి, నీ తల్లి నీ చెల్లిని రేప్ చేస్తే పర్లేదా? డైరెక్ట్గా హ్యాండిల్స్లో పెట్టుకుని, అవును, నీ తల్లిని నీ చెల్లిని రేప్ చేస్తే పర్లేదా? మీ అమ్మను చంపేస్తే పర్లేదా? ఇలాంటి కిరాతకుడు బతికుండాలా? మంచి పనే కదా అని చెప్పని తెలుగుదేశం పార్టీ అన్ని సోషల్ మీడియాలో వాళ్ళు ఊదరగొట్టారు. కానీ యాక్చువల్గా ఓన్లీ కర్మ చూడమ్మా, ఎన్ని కేసులన్నా ఉన్నాయి. నిజంగానే అతని మీద 1,00,000 కేసులు ఉన్నాయమ్మా. 1000 కాదు, 1,00,000 కేసులు, 22 కాదు, 1,00,000 కేసులే ఉన్నాయి. అరే మీరు ఊరేయించండి, కాన్స్టిట్యూషన్ ఊరేయించండి. నువ్వెవరివి శవం కూడా కనపడకుండా బూడిద చేయటానికి? చూడండి, అదే చంద్రబాబు నాయుడు ఏ బుర్రతో అయితే, ఏ చేత్తో అయితే ఆ తల్లి గురించి, ఆ కుటుంబం గురించి, ఆ కుర్రోడు సాగు గురించి విషం చిమ్ముతో రాశాడు, చివరికి అదే చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలుచుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి భుజం మీద చేసి కళ్ళ నీళ్ళు తుడుస్తా, ఓదారుస్తా. కర్మ అంటే ఇదే అండి. దేవుడు ఎంత కర్మ పెట్టాడు చూడండి చంద్రబాబు నాయుడికి. మరి అన్ని మర్డర్లు చేసి, అన్ని కూనీలు చేసి, అన్ని రేప్ చేసిన వాడి తల్లిని నువ్వు ఓదార్చడం ఏంటి?
నీ కర్మ కదా చంద్రబాబు నాయుడుకి అది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్ళకపోతే అవును. కేసు ఉందా? నిన్నటిదాకానేమో ఆడెవడో మాకు తెలియదు అన్నారు. హైకోర్టుకి ఏం చెప్పారు? Yes. మాకు అసలు తెలియదు అని మేము తీసుకురాలేదన్నారు. జగన్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి గట్టిగా వాళ్ళ కుటుంబం ఆ తల్లి గొంతై జగన్ మాట్లాడంగానే రాత్రికి పిలిపించారు. 307 కేసు కడతారు. 307 కేసు కడతారు సిఐ మీద. Yeah. ఎలా మనిషి లేడన్నావు, మనిషి లేకుండా హత్యాయత్నం, అరెస్ట్ అంటున్నారు. దీనికి ఏమని అరెస్టు? విచారణ ఏది? రెండోది, ఇవాళ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అమ్మాయి ఒక ఆవిడ లేడీని పిలిపించారు విచారణకి. టాస్క్ ఫోర్స్ వచ్చిందేంటి? నువ్వు విచారించేది నాగరాజుని, స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ని కదా, టాస్క్ ఫోర్స్ని కూడా విచారిస్తున్నారంటే సిపి పాత్ర కూడా దీంట్లో ఉంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ అంటే దాంట్లో హోంగార్డ్ దగ్గర నుంచి ఆఖరికి హోంగార్డ్ వెళ్ళి ఏదైనా వెళ్ళాలన్నా సరే సిపి ఆదేశాలు లేకుండా టాస్క్ ఫోర్స్ అనేది వెళ్ళదు బయటికి. మరి అట్టినప్పుడు ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం వెళ్ళి కుర్రాడిని తీసుకొచ్చారంటున్నారు. కొత్త నేరం ఏమీ లేదు ఈ కుర్రాడి మీద, మరి టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? అంటే దీంట్లో కళ్యాణ్ కుమార్ గారి ద్వంద్వ వైఖరి చూడండి అన్న. ఒక ఫ్యాను పలకరిస్తే రమ్మనంటే హనుమకొండకు దాకపోయి పలకరించినారు. మరి ఇంకో ఫ్యాన్ ఏమో ఇక్కడ చనిపోయినారు, ఆయన దగ్గర మటుకి ఆయనకు రారు. ఎందుకు కనపడలేదు? చనిపోతే పర్లేదండి. అవును, చనిపోతే కాదు, ఆ తల్లికి ఏడుస్తుంది బూడిద ఇవ్వండి అని. అంటే బూడిద చేశారని చెప్తుంది ఆ తల్లి. అవును, మనిషిని మనిషిని కొట్టి చంపి కిరాతకంగా కాల్చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి నదిలోకి వెళ్ళిపోయారు. బూడిదన్న ఇవ్వండి అంటాం. ఆయన జాలి కరగల. ఈరోజు దాకా వరంగల్ హనుమకొండ వెళ్ళాడు, ఫ్యాన్ దగ్గర ఫోటో దిగాడు. అవును, పబ్లిసిటీ చేశారు. పబ్లిసిటీ చంద్రబాబు నాయుడుకి వచ్చారు, ఒక నమస్కారం కొట్టాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎంత దూరం? ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారే కదా. అవును. ఆ తల్లి ఇంటి నుంచి వెళ్తున్నావు కదా, చంద్రబాబు నాయుడిని కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తాక ఆ తల్లి ఇంటి నుంచి వెళ్తున్నావు, ఆగి ఆ ఇంట్లోకి వెళ్ళాలి కదా. అవును. నేనంటే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మొత్తం అంతా. ఆడ ఆ పేషెంట్, ఎస్ నేను మళ్ళీ చెప్తున్నా, ఐ స్టాండ్ ఆన్ దట్. అక్కడ ఆయన మంచాన ఉన్నటువంటి పేషెంట్ కంటే ఈ తల్లిని ఓదార్చాలా అక్కర్లేదా? అరే మీ ట్రోల్స్ అని నా వెంట్రుకతో సమానం. ఆ ఇంటి ముందు నుంచి వెళ్తా, హనుమకొండ నుంచి చంద్రబాబు దగ్గరికి వచ్చి చంద్రబాబుతో మాట్లాడుకుని ఏం లాలూచులు మాట్లాడుకున్నావు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తావు, హైదరాబాద్ వెళ్తాకి, ఆ తల్లి ఇంటి నుంచి వెళ్తావు. మరి యాక్చువల్లీ కారాపి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా. హ్యూమానిటీ కూడా కనిపించట్లేదు. మరి ఇది రోల్ చేయలేరా మీరు? ఎరా కనపడదా మీకు? రోల్ చేయాలి కదరా మీరందరూ. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ ఇంటి నుంచి కారులో వెళ్తావు కానీ ఇంట్లోకి దిగెళ్ళి ఓదార్చవా? మీ ఆఫీస్కి పిలుచుకుంటారా? చంద్రబాబు అంటే మీ అధికారం మదం కాకపోతే అదే ఒక రౌడీ షీటరు ఇంకో రౌడీ షీటర్ చంపేస్తే, ఏది దొంగ బ్రాందీ దొంగ ఇసుక కేసులో ఒంగోలులో ఒక చౌదరి గారిని చంపేస్తే మాత్రం చంద్రబాబు వెళ్ళి వాటేసుకుని ఏడుస్తావు. ఇక్కడ మాత్రం నువ్వే మీ పోలీసులతో మనిషిని కొట్టి చంపించి బూడిద చేసి ఆ తల్లినేమో నీ దగ్గరికి పిలిపించుకుంటావు. నువ్వు ఇంటి ముందు నుంచి వెళ్తా కనీసం చూడవు. టీడీపీ ఎవరెవరైతే నన్ను ట్రోల్ చేస్తారో సిగ్గు తెచ్చుకోండి. ఆడు చూసి వాళ్ళని చూసి ఆడవండి. మీరు ఎవరిని మోస్తున్నారో పల్లకీలు, వాళ్ళ ప్రవర్తన చూసి ఆడండి, వాళ్ళ తీరు చూసి ఆడవండి, వాళ్ళు ప్రజల పట్ల స్పందించే తీరును చూసి ఆడవండి. మీరు సిగ్గుపడండి. మీరు అసలు యాక్చువల్లీ అన్న జెనెటిక్ డిసార్డర్ అనేది క్యూర్ లేదన్న, దానికి ఏదన్నామని కెమెరాలు ఏదన్నామని ఆయన 100 చేయని. ఇప్పుడు ఆ హన్మకొండలో ఉన్నటువంటి పేషెంట్ గారు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాధిగ్రస్తులు 2000 మంది ఉండని, ఆంధ్రాలో 2000 మంది 3000 మంది ఉన్నారంటున్నారు. చేతనైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఫోటో దిగే బదులు వాళ్ళకు నిధి ఫండ్ పెట్టండి. ఒక సినిమా యాక్ట్ చేస్తున్నారు, ఒక సినిమాలో ఆ డబ్బులు తీసుకొచ్చి రెమ్యునరేషన్ తీసుకొచ్చి ఫండ్ పెట్టుకోండి, మేము కూడా చప్పట్లు కొడతాం. నేను అట్లా అంటలా.
అరే నిన్ను నమ్ముకుని నిన్ను పనిచేశారు, నీ జెండా మోసారు, నీకోసం గాడి చాకరీ చేసింది ఆ కుటుంబం. అరే నీ ఇంటి ముందు వెళ్తా, నువ్వు బాధ్యత, అకౌంటబిలిటీ నీది. గవర్నమెంట్లో నువ్వు ఉంటూ గవర్నమెంట్ని నువ్వు నడుపుతూ ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి కానీ కనీసం వెళ్ళి పలకరిస్తాకి వెళ్ళరా, తల్లిని ఓదార్స్తాకి వెళ్ళరు. ఎవరు కేసు కడతారు? సిపి మీద కేసు కట్టారా మీరు? లేదు. విజయవాడ సిపి మీద కట్టాలి కదా, కట్టారా? 35 రోజులు 40 రోజులు కనీసం సిపి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే మరి సిపికి తెలవకుండా జరిగింది అది ప్రోత్సహించిన సిపిని చేయక్కర్లేదా? చాలామంది పోలీసులు చెప్తున్నారు, సార్ ఆయన బలి చేసేశారు, నాగరాజు గారిని వేసేశారు సార్, ఆయన్ని బలి చేశారు, గొర్రెని కోసినట్టు కోసేశారు నాగరాజుని, మొత్తం అందరికీ పాత్ర ఉందండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు 4 రోజులు 5 రోజులు ఆయన శుభ్రంగా కైమా కొట్టారు, తీసుకొచ్చి చివరిలో వీడికి పడేశారు, వీడి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించాడు, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, సీక్రెట్గా చూపించారు, చచ్చిపోయాడు, తీసుకెళ్ళి సరాసరి ఒక 2 కానిస్టేబుల్ పోలీసులు మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి కాల్ చేశారు, ఆ బూడిదే బొయ్యిలతో సహా నదిలో కలిపేశారని పోలీసుల్లో బోళ్ళంత మంది చెప్తున్నారు, విజయవాడ సిటీ పోలీసుల్లో. కాబట్టి ఒకటి, మీరు వాళ్ళ అధికారం ఉందని చెప్పని ఇవాళ ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు. అంటే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన ఫేస్బుక్ పేజ్ కూడా, సోషల్ మీడియా పేజెస్ కూడా బ్యాన్ అయినాయి అన్న. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తా ఉంది? యాక్షన్ తీసుకోవాలి కదా. లీగల్గా బ్యాటిల్ చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఒకరోజు ఆలస్యమైనా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో గెలుస్తాం. చంద్రబాబు కుట్రల్ని పటాపంచలు చేస్తూ అవన్నీ వస్తాయి. కానీ ఒకటి నేను అడుగుతున్నాను, ఫేస్బుక్ కాపీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ కాపీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఆపో, లేకపోతే సాక్షి పేపర్లో అది రానివ్వకూడదు ఇది రానివ్వకూడదనో, సాక్షి టీవీ ఊళ్ళలోకి వెళ్లకుండా బ్లాక్ చేసావు. ప్రజల్ని ఏమార్చలేమంటున్నాను. నీ పరిపాలనతో ఏమార్చగలవు తప్పితే నీ తప్పుడు పనులు చూపించేటువంటి టీవీ ఛానల్నో పేపర్నో లేతే ఫేస్బుక్ను ఆపి నువ్వు మౌత్ పబ్లిసిటీని ఆపగలవా అంటున్నాను. నోటి ప్రచారాన్ని ఆపగలవా? అనుభవించినోడు, బాధ అనుభవించినోడు ఇప్పుడు ఈ తల్లి శోకం, ఆ శోకాన్ని ఆపగలదా నీ ఈ సాక్షి టీవీని బ్లాక్ చేయటం? ప్రపంచానికి చేరకుండా ఆపగలదా? అసలు ఏ మీడియా దీన్ని అసలు కవర్ చేయలేదు. ఇది బయటకు వచ్చిందంటే మోస్ట్లీ సోషల్ మీడియా త్రూనే వచ్చింది. అమ్మాయి వాళ్ళ సోషల్ మీడియా అనేది అత్యంత బలమైనటువంటి ఆయుధం అమ్మా, అత్యంత బలమైనటువంటి ఆయుధం. మీరు ఎన్ని ఆపినా, చంద్రబాబు నాయుడు గారు అధికార మదంతో మీరు ఎన్ని ఆపినా, మీ పాపాలు, మీ తప్పులు, మీ అసత్యాలు లేదా మీ అవినీతి ప్రజలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఖచ్చితంగా చేరుతుంది, చేరవేస్తాం. మీరు పార్టీ గొంతై మాట్లాడుతున్నాను అన్నారు. సో ఇప్పుడు లావు కృష్ణదేవరావు లాంటి వాళ్ళు ఇటు పార్టీలో ఉండి ఇప్పుడు టీడీపీకి షిఫ్ట్ అయ్యి పవర్ని ఎంజాయ్ చేస్తూ ఇంతకు ముందు ఉన్న సొంత కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టైం అయిపోయాక, పవర్ అయిపోయాక మళ్ళీ పార్టీలోకి వస్తాము అంటే అలాంటి వాళ్ళని రాణిస్తారా? మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఒకటే రాసి పెట్టుకోండి, టేక్ ఇట్ గ్రాంటెడ్. పార్టీకి ద్రోహం చేసి, పార్టీని వాడుకుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితులు, చిన్న చిన్న కార్యకర్తలు, అది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుని తెచ్చుకోవాల్సిందే తప్పితే గ్రామ స్థాయిలోనో లేకపోతే వార్డు స్థాయిలోనో మున్సిపల్ డివిజన్ స్థాయిలోనో ఆ స్థానికంగా ఉన్న నాయకత్వం వాళ్ళ కార్యకర్తల్ని అటేపల్లి నుండి ఏమన్నా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకోవాల్సిందే తప్పితే రాష్ట్ర స్థాయిలో ఒక నియోజకవర్గానికో, ఒక పార్లమెంటు నియోజకవర్గానికో, అసెంబ్లీ నియోజకవర్గానికో ఇన్ఛార్జీలుగా ఇక్కడ అనుభవించి ద్రోహం చేసి వెళ్ళి మళ్ళీ వద్దామంటే మాత్రం తలుపులు తెరుచుకోవనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇంకొకటి, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో కార్యకర్తలు కానీ వీళ్ళని ఎన్ని రకాలుగా హింసించాలో, కేసులు పెట్టాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పడ్డాక, లేకపోతే వాళ్ళ బాధింపబడ్డాక విక్టిమ్లా వచ్చి పార్టీలో జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే
మన పార్టీ వాళ్ళని కానీ వెళ్ళి ఓదారుస్తున్నారు. బట్ ప్రోయాక్టివ్గా, అండ్ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడితే గొంతెత్తితే కేసులో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది చేస్తారు. ప్రోయాక్టివ్గా మన పార్టీ సైడ్ నుంచి మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా అంటే కార్యకర్తలకి ఏ విధంగా ప్రోయాక్టివ్గా మనం చేయాలనుకుంటున్నాం? కార్యకర్తలు ఎవరెవరైతే బాధింపబడుతున్నారో ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు బాధింపబడటం బాగా మినిమైజ్ అయిపోయింది. వెరీ మినిమల్, అక్కడక్కడ చెప్తే మినిమల్ అయిపోయింది. కొత్తలో ఒక 6 నెలలు విపరీతంగా బాధించారు. ఆ బాధించినప్పుడు పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే బాధింపబడ్డారో బాధింపబడ్డ వారికి లీగల్గా, మానిటరీగా అన్ని రకాల అండదండగా, మానసికంగా స్థైర్యం చెప్తూ అన్ని రకాలుగా అండగా ఉంది. మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. రెసిస్టెన్స్ వచ్చింది కార్యకర్తల్లో. కేసా పెట్టుకో, ఏం చేస్తావు, వెళ్తా జైలుకి వెళ్ళి వస్తా, నేను అరుస్తా, కేసు పెడతావా, నేను గట్టిగా మాట్లాడతా, కేసు పెడతావా, పెట్టుకో, మీ మీటింగ్కి పర్మిషన్ లేదు. కొత్తలో అయితే ఆలోచించేవాళ్ళు, స్టార్టింగ్లో ఓడిపోయిన కొత్తలో పర్మిషన్ లేదు, నీ పర్మిషన్ నాకు అక్కర్లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నా చేసే నీ ప్రోగ్రాం నేను చేస్తాను. ఇంకొకటి అంటే రెసిస్టెన్స్ వచ్చాక గవర్నమెంట్ ఏం చేయగలదు అంటున్నా. 11 సీట్లని జగన్మోహన్ రెడ్డి పార్టీ అనవసరం అయిపోయిందని చెప్పింది, చచ్చిపోయిందని, పులివెందుల ఎమ్మెల్యే అని, రేపు పులివెందుల ఎమ్మెల్యే కూడా గెలవడని ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నా. రేపు పులివెందుల్లో కూడా ఓడిస్తాం, గెలవడనే దమ్ముగా మీరున్నారు కదా. 40 రోజులు ఆ తల్లి ఘోష పట్టించుకోలేదు. 40 రోజులు జగన్ వెళ్ళే వరకు కూడా కనీసం సంబంధం లేనట్టుగా దున్నపోత మీద వర్షం కురిసినంత ఈజీగా మీరు బతికారు, ఉన్నారు పరిపాలనలో. జగన్ వెళ్ళంగానే ఎందుకు కంగారు పడి కేసు కట్టారు? జగన్ చెప్పాడు రొయ్యల రైతులు వస్తే జగన్ చెప్పాడు ఆక్వా రైతులు మీ దోచుకుంటున్నారు రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటున్నారు ఈ కంపెనీల వాళ్ళు, మేతల కంపెనీల వాళ్ళు, ఫీడ్ కంపెనీ వాళ్ళు. జూలై 1వ తారీఖు కనుక మీరు తగ్గించకపోతే పెంచిని నేను వచ్చి ఖచ్చితంగా ఉద్యమం చేస్తానంటే మరి పులివెందుల ఎమ్మెల్యే రేపు పులివెందులు కూడా గెలవడం. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ఈ పార్టీ చచ్చిపోద్ది, మూసేస్తారు. మరి 4 రూపాయలు పెంచుతాను నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? అంటే జగన్ అంటే విపరీతమైనటువంటి భయం. రేపు జగన్ వస్తున్నాడని అప్పటికే అర్థమవుతుంది. ప్రజలు మనని చావగొడతాకి సిద్ధంగా ఉన్నారన్న అంటుంది. మేకపోతు గాంభీర్యంతో మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవన్నీ కూడా మేకపోతు గాంభీర్యంతో మాట్లాడు. వాళ్ళ చర్యలు తెలుస్తుందా, వాళ్ళ చర్యలు తెలవట్లేదు అంటారు. పోతే అమరావతి మీద మన పార్టీ స్టాండ్ ఏంటన్నా అంటే ప్రజలు జనరల్గా అడుగుతుంటే మాట్లాడుతూ ఉంటే గుంటూరులో కానీ ఎక్కడన్నా ఈ ప్రాంతంలో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జగన్ గారు పార్టీలో పవర్లోకి వచ్చినప్పుడు వైజాగ్ లేదా 3 క్యాపిటల్స్ ఇష్యూ అని లేపెట్టినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది అంటే అమరావతి హెస్ బికమ్ ఒక సెంటిమెంట్ లాగా ప్రజలకు అయిపోయింది. క్యాపిటల్ ఇష్యూ అనేది ప్రజలకు ఒక సెంటిమెంట్ అయిపోయిందన్న. సో ఇప్పుడు ఆయన ఏదో క్యాపిటల్ కడతా ఉన్నారు, మళ్ళీ జగన్ గారు వస్తారు, మళ్ళీ క్యాపిటల్ కంటిన్యూ చేయరు, సో ఆ డబ్బంతా వేస్ట్ అయిపోతుంది కదా అనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండిపోతా ఉందన్న. దానికి కంటిన్యూషన్గా ఇన్ని సంవత్సరాలే మనం సెపరేట్ అయ్యాక ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు అన్నది పక్క రాష్ట్రాలు కూడా వేలెత్తి చూపిస్తున్నారు. అంటే పార్టీలు మారుతున్నాయి కానీ ఒక స్టేట్కి క్యాపిటల్ అనేది ఎవరో ఒక ముందడుగేసి దాన్ని పర్మనెంట్గా ఉండేలాగా చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ఏంటంటే 2014 ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్రానికి దరిద్రం. ఎందుకు దురదృష్టం అంటున్నానంటే రాజకీయంగా నచ్చకో, రాజకీయంగా నేను విభేదించో అంటలేదు. ఆయన తప్పుడు ఆలోచన చేయటం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఆర్థికంగా అని చెప్పి రాజధాని లేని రాష్ట్రంగా అయిపోతున్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పుడు నిర్ణయం వల్ల. రామోజీరావు గారు ఆయన కూర్చుని, ఈనాడు రామోజీరావు గారు ఆయన కూర్చుని ఇద్దరూ కలిసి ఈ రకమైన తప్పుడు నిర్ణయం తీసుకోవటం అనేది ఈ రాష్ట్రానికి ద్రోహంగా మారుతుంది. వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వినండమ్మా, ఏం చేయాలి? ఎవడైనా ఒక ఇల్లు కడతాడు, ఒక ఆఫీస్ కడతాడు,
ఒక బిల్డింగ్ కడతాడు, ఒక కార్యాలయం కడతాడు. ఒక నగరాన్ని ఎవడన్నా కట్టగలరా అనుకోండి, ఎవడి వల్ల అవుతుంది? ఈ ప్రపంచంలో మానవ మాతృడు ఎవరైనా నగరం కట్టి బతికినటువంటి లేకపోతే రాణించినటువంటి దేశం ఏదన్నా ఉందా? పాలకుడు ఎవడన్నా ఉన్నాడా? ఆర్గానిక్గా డెవలప్ అవ్వాలి. అరే ఆయన ఏం చేయాలి? ఆయనకి ఏం కావాలి? సచివాలయం కావాలి, మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు పరిపాలన చేయడానికి ఆఫీసులో కూర్చుంటానికి ఒక ఆఫీస్ కావాలి, ఆఫీస్ కట్టుకో. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చట్టాలు తయారు చేయడానికి ఒక అసెంబ్లీ కావాలి, అసెంబ్లీ కట్టుకో. కోర్టులను హైకోర్టులో తీర్పులు నడపడానికి అన్ని ఒక 20-25 బెంచ్లు కావాలి కాబట్టి అంటే జడ్జిలు కూర్చుంటాక అంత కావాలి కాబట్టి 30-40 కోర్టు రూములు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కావాలి, కోర్టు కార్యాలయం కావాలి. ఈ 3 కట్టుకుని మిగతా జోనింగ్ చేసేసి ప్రజలు నిర్మాణం చేసుకోవాలి. అవును, న్యాచురల్గా గ్రో అవ్వాలి, అవసరాన్ని బట్టి గ్రో అవ్వాలి. ఇవాళ అమరావతిలో సామాన్యుడికి ఇల్లు కట్టుకోగలరా అంటున్నా? అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఎవడన్నా ఇల్లు కట్టుకోగలరా అన్న? మరి రాజధానిలో సామాన్యులకి అది కులం పక్కన పెట్టండి, ఆఖరికి కమ్మోళ్ళలో ఎవడన్నా పేదోడు లేకపోతే సామాన్యుడు మధ్యతరగతి కమ్మోడు ఎవడన్నా వచ్చి అమరావతిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టగలరా? అంటే చంద్రబాబు లాంటి మోతుబరులు తప్పితే రాజధాని నగరంలో నివసించడానికి అవకాశం లేనటువంటి ఒక డబ్బున్నోళ్ళ నగరంగా దాన్ని అతను ప్లాన్ చేయటం అనేది కిరాతకమా కాదమ్మా చెప్పు? జనం సొమ్ముతో, కొంత డబ్బుతో కాదు, ఈనాడు రామోజీరావు డబ్బుతోనో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డబ్బుతో కాదు, జనం సొమ్ముతో అది ప్లాన్ చేయటం. ఏం చేయాలి? అంటే తప్పు కదా అన్న. క్యాపిటల్ ఎలా కట్టకూడదో అమరావతి అనేది ఒక ఎగ్జాంపుల్. ప్రపంచంలో రాజధాని అనేది ఎలా నిర్మాణం చేయకూడదో, పాలకుడు ఎలా ఆలోచన చేయకూడదు అనే దానికి చక్కటి తార్కాణం మ్యూజియంలో పెట్టచ్చు దీన్ని. బ్రెజిలియా ఫస్ట్ అయితే అమరావతి రెండోది. జగన్ గారే చెప్తాను, రాష్ట్రానికి గుదిబండది. రేపు నా ప్రభుత్వం వస్తే, రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను మళ్ళీ అప్పులు చేసి అక్కడేం నేను చేయలేని పరిస్థితి నాది. మరి రాష్ట్రం అంతా నేను చేయాలి కదా అని చెప్తున్నాను. అంతేగాని ఆయన అమరావతికి వ్యతిరేకం కాదు, కమ్మరికి వ్యతిరేకం కాదు. మా పార్టీలో ఎంతమంది కమ్మారికి టికెట్లు ఇస్తున్నాం ఎంపీలు ఎమ్మెల్యేలుగా? ఎంతమంది కమ్మారు మాకు ఓటేస్తున్నారు, ప్రేమిస్తున్నారు? జగన్ అంటే ప్రాణం ఇచ్చే కమ్మారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని ట్రాష్. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేద్దామని ఈ పేపర్లో జగన్ కమ్మోళ్ళకి వ్యతిరేకం, జగన్ అమరావతి వ్యతిరేకం. అమరావతికి లేదా కమ్మారికి వ్యతిరేకం కాదు, అక్కడ జరిగేటువంటి తప్పుడు నిర్ణయాలకి అవినీతికి వ్యతిరేకం అంతే. అండ్ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని ప్రజలు అనుకోవచ్చా? మరి ఇంకా కొత్తగా అమరావతి పేరుతో అప్పులు చేయం, కొత్తగా అమరావతి పేరుతో అప్పులు చేయం, అదైతే ఖాయం. జరిగేది ఏముంటుంది? ఆల్రెడీ ఆయన తాత్కాలిక అసెంబ్లీ ఉంది, తాత్కాలిక సచివాలయం ఉంది, తాత్కాలిక హైకోర్టులు ఉన్నాయి. పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సెక్రటరియట్. అంటే డబల్ ఉన్నాయి మనకి ఆంధ్ర రాష్ట్రంలో. డబుల్ అసెంబ్లీ, డబుల్ సచివాలయం, డబుల్ హైకోర్టు. ఒరిజినల్ డూప్లికేట్ లాగా. ఒరిజినల్ డూప్లికేట్ లాగా, టెంపరీ, పర్మనెంట్. ఒకటే చాలనుకుంటే 2 ఉన్నాయి, ఇంకా అంతకన్నా 3వది ఎందుకు ఇంకా మళ్ళీ. అండ్ 2029లో మీ పార్టీ వైజ్గా కానీ లేకపోతే మచిలీపట్నంలో కానీ మీరు ఎలక్షన్లో నిలబడినప్పుడు లేకపోతే మీ కొడుకు గారు నిలబడినప్పుడు అయినా సరే ఎజెండా ఏంటి? వాట్ ఈస్ ది ఎజెండా ఫర్ ది పీపుల్? అంటే జనం కోసం మనం ఇది చేస్తామన్న ఎజెండాలో టాప్ 3 ఎజెండాస్ ఏంటి? అది ఎమ్మెల్యే అభ్యర్థిని అడగాలి, కానీ నేను చెప్పడం కూడా బాగోదు. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిని అడగని ఖచ్చితంగా ఆయన చెప్తాడు. మీ కొడుకే ఎమ్మెల్యే అభ్యర్థి. కొడుకు అమ్మ అయితే ఇండివిజువాలిటీ అమ్మ, ఎవరు అతను వేరు నేను వేరు, మా నాన్న వేరు నేను వేరు. బట్ సలహా అయితే ఇస్తారు కదా, అక్కడ ఉన్న మీరు 3 years అడిగితే సలహా ఇస్తాం, 3 terms చేసినప్పుడు చాలా అడిగితే సలహా ఇస్తాం. ఎవరికైనా అడిగితే సలహా ఇస్తాం, అడగకుండా ఎవరు ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. అంటే ఎలక్షన్ మామూలుగా పాలిటిక్స్ అనేది ఒక ఎమోషన్తో నడుస్తుంది. ఎస్, 100%. అండ్ ఈ జెన్జీ టైంలో మోస్ట్లీ ఎమోషన్తో కాకుండా ఏదో నాకు అనిపించినప్పుడు చేద్దాము లేకపోతే సోషల్ మీడియా కోసం చేద్దాము అన్న ఇది ఆ ఎమోషన్ అనేది మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదా? అంటే ఇదివరకు హోల్ టైమర్స్ మా పాత రోజుల్లో ఏంటంటే పూర్తిగా హోల్ టైమర్స్ పొలిటీషియన్స్. వాళ్ళకి ఇంకా వేరే పని ఉండేది కాదు. ప్రజల యొక్క సమస్యలు
అవి చెప్తే ఇంకా వేరే పని ఉండేది. ఇదే పని, పొద్దున్న లేకటం, ప్రజలతో మాట్లాడటం, వాళ్ళ వెంబడి తిరగటం, వెంబడి తిరగటం, సమస్యల నుంచి. కానీ ఇవాళ ప్రస్తుతం మారిపోయింది. హోల్ టైమర్స్ నుంచి పార్ట్ టైమర్స్. రాజకీయాలు సీఎం పార్ట్ టైమరు, డిప్యూటీ సీఎం పార్ట్ టైమరు, మినిస్టర్లు అందరూ పార్ట్ టైమర్స్. గమ్మత్ ఏంటంటే ఎవరు ఇక్కడ ఉండరు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఇల్లే లేదు, కాపురాలు లేవు. భార్యాపిల్లలు వేరే రాష్ట్రాల్లో ఉంటారు, ఇల్లు వేరే రాష్ట్రంలో ఉంటుంది. అంటే వీక్ డేస్ స్టేటు, వీకెండ్ పక్క స్టేటు. మన దేశానికి ప్రధానమంత్రి వస్తే ఒక ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి పక్క రాష్ట్రంలో వెళ్ళి కలిసాడంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, మా దౌర్బల్యం లేకపోతే మా చేతకానితనం, మా పరిస్థితులు ఒకసారి ఆలోచించమని నేను చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. ఈ కింద అంటే ఈ నాయకుల పేరు ఉంటే మీకు ఒక్క పదంలో చెప్పాలి. నేను ఫస్ట్ అడుగుతా. అడుగు. వన్ వర్డ్ అబౌట్ చంద్రబాబు నాయుడు. ఒక్క పదం. చంద్రబాబు నాయుడు అనగానే మీకు బ్రెయిన్లో ఏమొస్తుంది? మంచి ఆర్గనైజర్. లోకేష్ గారు. ఆర్గనైజ్డ్ క్రైమా? స్టాన్ఫర్డ్ చదువు కూడా కనపట్లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు కొడుకు అంది. పవన్ కళ్యాణ్ గారు ట్రూ పొలిటీషియన్, 100% ప్రొఫెషనల్ పొలిటీషియన్. అమరావతి చంద్రబాబు చేత అష్ట కష్టాలకు గురిగా పడుతున్నటువంటి ప్రాంతం. మావిగన్ భవిష్యత్ తరాల కోసం రచించబడ్డట్టు, ఆలోచించబడ్డట్టు ఒక నిర్ణయం. వైఎస్ జగన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు నా కొడుకు అయితే బాగుంటుంది, 10 కాలాల పాటు ఇతను ఉండాలి అని కోరుకునేటువంటి ఒక నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరితో పోల్చలేనటువంటి గొప్ప ప్రజానాయకుడు. మచిలీపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే వ్యాపార ముఖద్వారం. కొల్లు రవీంద్ర గారు అంటే బందరు పట్ల లేదా ఈ రాష్ట్రం పట్ల పెద్దగా మమకారం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు. కొడాలి నాని గారు బాగా తెలివిగల రాజకీయ నాయకుడు. 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్న సంవత్సరం. రాజకీయాల్లో మీరు లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు సార్? ఒకవేళ రాజకీయాల్లో మీరు లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటానో లేకపోతే ఏదైనా ఎక్కడో అక్కడ రకరకాల అంటే తెలియదు. బిజినెస్ చేసేవాళ్ళం, ఉద్యోగం చేసేవాళ్ళం తెలియదు కదా. చాలా ఎర్లీ డేస్లోనే వచ్చేసాం. రాజకీయాలు 94 పెళ్ళి అయింది, 99 ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 98లో మా నాన్న చనిపోయారు, తండ్రి చనిపోయారు. 99లో పోటీ చేశాను. ఇక అట్లా కొట్టుకుంటూ దీంట్లోనే కొట్టుకుంటాను. రాజకీయాల్లో మీ రోల్ మోడల్ సార్? అంటే ఒక్కొక్క దానికి రాజశేఖర రెడ్డి అంటే విపరీతమైన ఇష్టం, బాగా విపరీతమైన ఇష్టం. ఇందిరాగాంధీ అన్న ఇష్టం. ఇట్లా పి నరసింహారావు అంటే ఒక ఆలోచన, ఆయన చేసిన ఒక ఆలోచనకి ఇష్టం. ఇట్లా రకరకాల ఉన్న ఇన్స్పిరేషన్స్. కదా బేసిక్గా రాజశేఖర రెడ్డి అంటే వల్లభాలని అనిపించింది. మీరు రీసెంట్గా చూసిన సినిమా పేరు సార్? టీవీలో ఇప్పుడు చాలా చూస్తున్నాం అండి. ఇదివరకులాగా సినిమాకి వెళ్ళి చూసే కాదు కదా. అవును, టీవీలో ఓటీటీలో వచ్చేసాక బోల్డెన్ సినిమాలు వచ్చేస్తున్నాయి కదా. దురంధర్ చూశాను. ఓకే, దురంధర్ 2.